హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిఎస్ఐఆర్ నుంచి అధికారికంగా మనకి టెక్నికల్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. మీకు కేవలం 10+ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీనికి ఏపీ తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇది సిఎస్ఐఆర్ అనే సెంట్రల్ లీడర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి ఇందులో 2 రకాల పోస్టులు అయితే రికమెండ్ చేస్తున్నారు. ఒకటి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, ఇంకోటి టెక్నీషియన్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ అనేది ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ వచ్చేసి జనవరి 31 నుండి మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మార్చి 1 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి వేకెన్సీ డీటెయిల్ చూసుకున్నట్లయితే 22 వేకెన్సీ అయితే ఉన్నాయి. మనకి శాలరీ అనేది లెవెల్ 6 ప్రకారం మీకు అన్ని రకాల అనలిస్ట్ కలుపుకుంటే దాదాపుగా మీకు 70,000కి పైగా శాలరీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. అలాగే మ్యాక్సిమం వచ్చేసి 28 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎక్కువ సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించి పోస్టులు చూసుకుంటే ఇందులో చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. అన్ని పోస్టులకు సంబంధించి మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ అయితే అడుగుతున్నారు. మీరు 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి ఇందులో అడిగిన ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఉన్నట్లయితే మీరు అప్లికేషన్ చేసుకొని చెప్తున్నారు. అలాగే అన్ని పోస్టులకు కూడా 18 to 28 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. మీరు చూడొచ్చు ఇదంతా కూడా. ఫ్రెండ్స్, ఎక్కువ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఇందులో అన్ని పోస్టులకు బేసిక్ కెమిస్ట్రీ విభాగంలో కానీ డిప్లొమాకి సంబంధించి రిలవెంట్ కోర్స్ ఎవరైతే పూర్తి చేసి ఉంటారో వారు ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మీరు కూడా చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, అలాగే ఇందులో కొన్ని పోస్టులకు సంబంధించి 18 to 28 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇంకొన్ని పోస్టులకు సంబంధించి 31 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అలాగే మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రతి ఒక్క పోస్టుకు ఉందని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఇదంతా కూడా. ఫ్రెండ్స్, దీనికి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీటికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందని చూసుకుంటే మీకు ముందుగా స్టేజ్ 1కి సంబంధించి ట్రేడ్ టెస్ట్కి సంబంధించి ఉంటుంది. ఈ యొక్క ట్రేడ్ టెస్ట్ వచ్చేసి ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి స్టేజ్ 2కి సంబంధించి ఈవెంట్ చేస్తామని ఇక్కడ స్టేజ్ 1 డీటెయిల్స్లో ఇచ్చారు చూడండి. హూ క్వాలిఫై ఇన్ ద ట్రేడ్ టెస్ట్ విల్ బి ఇన్విటెడ్ ఫ్రమ్ స్టేజ్ 2 అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీకు స్టేజ్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి సంబంధించి స్టేజ్ 2కి సంబంధించి కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుందట. ఫ్రెండ్స్, మీకు స్టేజ్ 2కి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఉంటుంది. 3 అవర్స్ పాటు ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు ఇందులో ఓఎంఆర్ బేస్లో లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మల్టిపుల్ చాయిస్ విధానంలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో లేదా హిందీ లాంగ్వేజ్లో పేపర్ అనేది ఉంటుందని చెప్తున్నారు. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఎగ్జామ్ అనేది డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ లెవెల్లో పేపర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, స్టేజ్ 1 వచ్చేసి మెంటల్ అబిలిటీ టెస్ట్ వచ్చేసి 50 క్వశ్చన్కి సంబంధించి ఉంటుంది. 100 మార్క్స్ సంబంధించి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారు. అలాగే మీకు నెగిటివ్ మార్క్స్ అయితే ఏమీ లేవు. కాబట్టి అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, పేపర్ 2 వచ్చేసి 30 మినిట్స్ పాటు టైం ఇస్తున్నారు. ఇందులో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రతి టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్కి 75 మార్క్స్ అయితే సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. పేపర్ 2లో నెగిటివ్ మార్క్స్లు అయితే ఉన్నాయి. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అయితే డిడక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్, పేపర్ 3 వచ్చేసి 1 అవర్ 30 మినిట్స్ పాటు టైం ఇస్తున్నారు. ఇందులో కన్సర్ట్ సబ్జెక్ట్ నుండి క్వశ్చన్స్ అడుగుతారు. 100 క్వశ్చన్స్కి 300 మార్క్స్ సంబంధించిన ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో కూడా ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అయితే ఇస్తున్నారు. నెగిటివ్ మార్క్స్ కూడా వచ్చేసి ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అయితే డిడక్ట్ చేస్తామని చెప్తున్నారు. డీటెయిల్స్లో కూడా క్లియర్గా ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్, మీకు ఫైనల్గా మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారంటే పేపర్ 2, పేపర్ 3లో వచ్చిన మార్కుల ఆధారంగా మిమ్మల్ని ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ కూడా క్లియర్గా డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా చూసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్, ఇప్పుడు అప్లికేషన్ ఫీ డీటెయిల్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వారికి, ఎక్స్ సర్వీస్ వారికి, అలాగే ఆల్ ఉమెన్స్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే వారు పే చేయాల్సిన అవసరం లేదు. వారు ఫ్రీగానే అప్లికేషన్ చేసుకోవచ్చు.
మిగతా వారు ఎవరైతే ఉన్నారో జనరల్, ఓబీసీ కేటగిరీకి చెందిన వారు మాత్రం రూ. 500 అప్లికేషన్ ఫీ అయితే ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ వీటికి సంబంధించి అప్లికేషన్ అయితే ఎలా చేసుకోవాలంటే, ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు అప్లికేషన్ అంతా కూడా ఫిల్ చేసేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఈ యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో మరి కామెంట్ బాక్స్‌లో అయితే ఇస్తాను. మీరు అక్కడి నుంచి లింక్ ఓపెన్ చేసి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంక అలాగే సెకండ్ నోటిఫికేషన్‌కి సంబంధించి కూడా సెలక్షన్ పద్ధతి చూసుకుంటే, ఇందులో కూడా ఓఎంఆర్ బేస్‌లో లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో కూడా ఇంగ్లీష్‌లో లేదా హిందీ లాంగ్వేజ్‌లో ఎగ్జామ్ పేపర్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ అనేది ఎస్ఎస్‌సి అండ్ ఐటీఐ గాని 12థ్ స్టాండర్డ్‌లో మీకు ఎగ్జామ్స్ అనేది రావడం జరుగుతుంది. టోటల్‌గా 150 క్వెషన్స్‌కి ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి మెంటల్ అబిలిటీ టెస్ట్ ఉంటుంది. 50 క్వెషన్స్‌కి 100 మార్క్స్ ఉంటుంది. మీకు దీంట్లో నెగెటివ్ మార్క్స్ అయితే ఏమి లేవు. ఫ్రెండ్స్ పేపర్ 2 వచ్చేసి సేమ్ 30 మినిట్స్ పాటు ఉంటుంది. ఇందులో కూడా జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. మార్క్స్ కూడా సేమ్ ఇచ్చారు. నెగెటివ్ మార్క్స్ అయితే ప్రతి రంగ్ ఆన్సర్‌కి 1 మార్క్ అయితే డిడక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్ పేపర్ 3 వచ్చేసి 1 అవర్ కన్సర్న్ సబ్జెక్ట్ 50 క్వెషన్స్‌కి 150 మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది. 1 నెగెటివ్ మార్క్స్ కూడా డిడక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఇందులో కూడా మెరిట్ లిస్ట్ తీస్తారు. అది పేపర్ 2, పేపర్ 3లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ అయితే తీస్తారట. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా! ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.